హలో హాయ్ ఎవరివన్, నేను మీ క్రాంతి వేల్పూరి. అందరికీ నమస్తే. ఈరోజు నేను పర్టికులర్గా చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనీ రిలేటెడ్ అనమాట. ఎందుకంటే వరల్డ్లో ఎక్కడికైనా ఎలా చేసుకున్నా సరే, మనకి ఆరోగ్యం పట్ల చూసుకున్నా, లేకపోతే ఏమైనా ఎంజాయ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే, మొత్తం అంతా మనకి కనెక్ట్ అయి ఉండేది మనీ అనమాట. బట్ మనీ అనేది మనం ఎలా సంపాదిస్తాం? ఒకటి జాబ్ అన్నా చేస్తుండాలి, లేదంటే మనం బిజినెస్ అన్నా చేయాలి. ఈ రెండిట్ల మధ్య కంపారిజన్ అంటే మీకు జాబ్లో రెండు రకాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ జాబ్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ఓకే, ఈ మూడింట్ల మధ్య నేను కంపారిజన్ చేసి అసలు సినారియో అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు అయితే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఎవరైతే 18+ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారనమాట ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత. అంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతామా, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేద్దామా, లేకపోతే బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేద్దామా అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ 4 generations 5 generations వెనక్కి వెళ్ళినట్లయితే, అంటే మా తాతగారి కాలంలో ఎలా ఉండేదంటే గవర్నమెంట్ జాబ్ ఎలా ఇచ్చేవారంటే పిలిచి మరీ ఇచ్చేవారు అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్కి అంత వాల్యూ లేదు, అసలు జాబ్కే వాల్యూ లేదు ఒకప్పుడు. ఎందుకంటే చూడండి, వేరీ పూర్వం అన్నమాట. అంటే మనకి బ్రిటిషర్స్ రాకముందు కాలానికి వెళ్ళిపోయినట్లయితే కనుక బాగా వెనక్కి వెళ్ళిపోతుండొచ్చు, బట్ ఏమనుకోకండి, చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. బ్రిటిషర్స్ ముందు కాలంలో ఎలా ఉండేది అంటే, మనకి అప్పట్లో పండించే పంటలు, ఒక రైతు రైస్ అంటే మనకి వడ్లు పండించారనుకోండి, వరి, ఇంకొకరు ఏంటంటే కూరగాయలు పండిస్తారు, ఇచ్చి పుచ్చుకుంటారు అనమాట. ఆ రకంగా ఒక బిజినెస్ అనేది జరిగింది మొదట్లో. దీని తర్వాత ఏమైందంటే మెల్లిమెల్లిగా డబ్బు అనేది స్టార్ట్ అయింది. తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, ఒక గవర్నమెంట్ రూల్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు బ్రిటిషర్స్ మన దేశం నుంచి తరివేసిన తర్వాత జాగ్రత్తగా మన గవర్నమెంట్ మనం ఫామ్ చేసుకున్నాం. తర్వాత ఏంటంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ కావాలి వర్క్ చేయడానికి. కానీ మొదట్లో ఏంటంటే కొంతకాలం చూడండి, జనరేషన్స్ ఎదురుకు వచ్చే కొద్దీ ఏంటంటే పీపుల్ అనేవాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ఎలా అట్రాక్ట్ చేశారంటే గవర్నమెంట్ జాబ్స్కి ఫస్ట్ ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఫ్రీగా ఇచ్చినా కూడా కొంతమంది ఇంట్రెస్ట్ కూడా చూపించేవారు కాదు. బట్ కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే మంచిది, అంటే దేశానికి ఏమన్నా మంచి చేస్తే మంచిది అనుకునే వాళ్ళు అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి జాయిన్ అయ్యారు అనమాట. కానీ అది మెల్లిమెల్లిగా ఏమైందంటే గవర్నమెంట్ ఏం చేయడం మొదలుపెట్టిందంటే, ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఓకే, గవర్నమెంట్ సర్వెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద గవర్నమెంట్ రన్ చేస్తున్నందుకు, వాళ్ళకి కింద ఉండి పని చేసి మనందరికీ హెల్ప్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ నా తరపున హ్యాట్స్ ఆఫ్ అనమాట, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి. బట్ ఇది గవర్నమెంట్ ఇదంతా మెచ్చుకుని ఏం చేసిందంటే కొన్ని ఇమ్యూనిటీస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి. ఇది కాలక్రమేణా ఏమైపోయిందంటే ఒక జాబ్ సేఫ్టీ కింద మారిపోయింది అనమాట. అంటే పెన్షన్ ప్లాన్స్ కానివ్వండి, లేకపోతే పిఎఫ్, డిఏ ఇలాంటి కటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత ఏవైతే ఇస్తారో నెక్స్ట్ ఒక సెక్యూరిటీ జాబ్ కింద తయారైపోయింది. బట్ ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది బయట. అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్కి ఏం కావాల్సి వస్తుంది, మినిమం డిగ్రీ కావాల్సి వస్తుంది. డిగ్రీ లేకపోతే కొన్ని జాబ్స్ అయితే ఇంటర్మీడియట్తో కూడా వచ్చేవి కూడా ఉన్నాయి. అప్లై చేస్తారు, అందరూ అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత అది ఏమవుతుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఉంటాయి, 2 ఉండొచ్చు, 2 స్టేజెస్ ఉండొచ్చు, 3 స్టేజెస్ ఉండొచ్చు. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. ఇవన్నీ ఏంటంటే కాంపిటీషన్ తగ్గించడం కోసం, ఫిల్టర్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది చేయడం జరిగింది. బట్ మెల్లిమెల్లిగా ఇదేంటంటే అందరూ అప్లై చేస్తారనుకోండి, కాంపిటీషన్ అనేది ఎలాగా హెవీగానే ఉంటుంది, అంతే కదా. పోనీ అందరూ రాసేసారంటే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేయడానికి అక్కడ పోస్టులు అయితే రెడీగా ఉంటారు కదా. బట్ అన్ని పోస్టులు ఉండవు ఇప్పుడైతే. బట్ ఏంటంటే ఫిల్టరేషన్ చేసిన తర్వాత ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 కాదు 10 సంవత్సరాల వెనక 10 సంవత్సరాల వెనక ఎలా ఉండేదంటే గవర్నమెంట్ జాబ్ రావడం కూడా ఇలా చాలా ఈజీగా ఉండేది అనమాట. అప్పట్లో కాంపిటీషన్ తక్కువ. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటేనే చాలా కష్టమైపోతుంది. ఇంకా ఐపీఎస్సి స్టూడెంట్స్, యూపీఎస్సి స్టూడెంట్స్ అంటారా, వాళ్ళైతే ఇంకా వాళ్ళకి నరకం అనమాట. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూర్చుని ప్రిపేర్ అయ్యి చాలా ఆస్పిరెన్సీ ఉండాలి, దానికి చాలా ఆస్పిరెన్సీ ఉండాలి, చాలా నిగాఢతత్వం అంటారు కదా, అది ఉండాలి. అది ఉండి ప్రాక్టీస్ చేసి అంతా చేస్తేనే అలాంటివి వస్తాయన్నమాట జాబ్స్ అనేవి. ఓకే, గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. సెక్యూరిటీ ఓకే ఒప్పుకోవచ్చు, బట్ ఏంటంటే చాలా కష్టం అనమాట అవి తీసుకురావడం. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రైవేట్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రైవేట్ జాబ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడైతే మనకి టైట్ అయిపోతున్నాయో, అంటే మనకి జాబ్ అవకాశాలు దొరకట్లేదో గవర్నమెంట్ జాబ్లో, ఆ టైంలో ప్రైవేట్ జాబ్స్ అనేవి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అయితే జరిగింది, రైట్. బట్ దీనికి కూడా ఏంటంటే కంపల్సరీగా స్కిల్ కావాలి. అక్కడ చిన్న లాజిక్ కూడా చెప్తాను. మెయిన్ ఏదైనా ప్రైవేట్ జాబ్ క్రియేట్ అవ్వాలంటే అక్కడ ఒక కంపెనీ స్థాపించబడాలి.
ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే మెయిన్ హెడ్ ఉంటాడు కదా, దాన్ని పెట్టినోడు వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, బిజినెసే చేస్తాడు. మరి వేరే ఏం చేయడు, బిజినెసే చేస్తాడు. కానీ ఆ బిజినెస్ రన్ చేయడానికి ఎవరైతే పీపుల్ కావాలో, స్కిల్ ఉన్న పీపుల్ కావాలో వాళ్ళని శాలరీ ఇచ్చి వాడు మెయింటైన్ చేసుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఎడిటింగ్ స్కూల్ ఉంది, నా దగ్గర అది లేదు. నేనేం చేస్తా, మీకు డబ్బులు ఇచ్చి నా వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి నా దగ్గర మిమ్మల్ని ఒక ఎంప్లాయీ కింద మెయింటైన్ చేసుకుంటాను. అదే ప్రైవేట్ జాబ్లో మెయిన్ జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ మనం పెద్ద పెద్ద పదాలు వాడతాం, సాఫ్ట్వేర్స్ అని, క్లయింట్స్ అని, అదే అని, ఇదని చాలా పదాలు వాడుతుంటాం. ఓకే, అది కొంచెం పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ జాబ్లో ఏం చేయాల్సి వస్తుంది? ప్రైవేట్ జాబ్లు అందరికీ కూడా ఒకలాగే ఉంటాయంటే ఉండవు, ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే ఒక్కొక్కరు 6 గంటల డ్యూటీలే ఉంటాయి, ఒక్కొక్కరికి 8 గంటలు ఉంటాయి, ఒక్కొక్కరికి 12 గంటలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక సివిల్ ఇంజనీర్గా చేసినప్పుడు 12 గంటల డ్యూటీ నేను చేసేవాడిని రెగ్యులర్గా. దాంతోపాటు ఎక్స్ట్రాగా డ్యూటీ కూడా ఒక 4 అవర్స్ 5 అవర్స్ కూడా వీక్లీ ఒక 3 డేస్ 4 డేస్ చేయాల్సి వచ్చేది. తప్పదు, ఎందుకంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అలాంటివి చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, కానీ మనం ఎంత చేసినా ఎలా చేసినా సరే మనకి మంత్లీ ఇంత శాలరీ, మన స్కిల్ బేస్డ్, మనకి ఎప్పుడైతే ఫస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ ఇంటర్వ్యూ జరిగినప్పుడు మనకి కంపెనీ నుంచి ఏదైతే మనకి లెటర్ వస్తుందో ఆ లెటర్లో మనకి ఫిక్స్డ్ ఇంత అని చెప్పేసి మనకి మొత్తం డీటెయిల్స్ ఇస్తారు, శాలరీ డీటెయిల్స్. మనం ఎంత కష్టపడినా సరే మనకు వచ్చే శాలరీ అనేది అంతే ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు 50,000కి మీరు తీసుకున్నారనుకోండి, మంత్లీ 50,000 ఇస్తారు నీకు. నువ్వు 70,000 చెయ్యి, 80,000 చెయ్యి, లేకపోతే అంతకన్నా తక్కువే చెయ్యి. తక్కువైతే అలాగే చేయరు, ఆఫ్ కోర్స్ అది కంపెనీలో మేనేజ్మెంట్ అది ఒప్పుకోదు, ఖచ్చితంగా వెంటనే తీసేస్తారు. కానీ మీకు ఇచ్చే 50,000 నుంచి వాళ్ళు ఖచ్చితంగా 1,00,000-1,50,000 వరకు అయితే వాళ్ళు వర్క్ మీ చేత చేయించుకుంటారు. అది మ్యాక్సిమం ఎవరు కనిపెట్టలేరు. ఒకవేళ తెలిసినా కూడా మనకున్న ప్రాబ్లమ్స్కి, బయట ఉన్న సిచ్యువేషన్స్కి ఆ జాబ్ వదిలేసి మనం బయటికి వెళ్ళి వేరే చేయలేని పరిస్థితిలో కూడా చాలామంది ఉండిపోతారు అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ప్రైవేట్ జాబ్ యొక్క సినారియో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి బిజినెస్. చూడండి, ఇది కొంచెం భిన్నంగా ఉండొచ్చు మీకు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే ప్రైవేట్ జాబ్ గురించి మాట్లాడానో, ప్రైవేట్ జాబ్లో ఎవరైతే హెడ్లో పైనుండి చేస్తున్నారో వాళ్ళంతా కూడా బిజినెస్ చేస్తున్నారని చెప్పాను. బట్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం. ఇన్వెస్ట్మెంట్ కావాలి, పీపుల్ కావాలి, మిషనరీ కావాలి. ఇవన్నీ నువ్వు చేయగలిగి నెక్స్ట్ ఒకవేళ నేను పడిపోయినా సరే మళ్ళీ లేస్తాను పైకి అన్న నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే బిజినెస్ అనేది స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తారనమాట. ఓకే, అంతెందుకు చాలామంది చాలా బిజినెసెస్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి బయట. ఎందుకని అన్నీ ఇప్పుడు మార్కెట్లో ఫేమస్ కాలేదు? కొన్ని మాత్రమే బయట ఎందుకు ఉన్నాయి? కొన్ని కంపెనీస్ అయితే స్టార్టింగ్లోనే క్లోజ్ చేసేస్తారనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది వెరీ ఫేమస్గా నడుస్తుంది. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా, ఆల్మోస్ట్ ఇంకా బ్యాక్ నుంచి కూడా అయి ఉండొచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో చూడండి, చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిపోదాము మేము, ఇలా చేసేద్దాము, బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం ఒక ప్లాన్తో వచ్చేస్తారు, అమౌంట్ రెడీ పెట్టుకుంటారు, ఇన్వెస్ట్ చేసేస్తారు మొత్తం. బట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా అవకతవకలు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా నెగిటివిటీ వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్స్ మనల్ని రిజెక్ట్ చేస్తారు, రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎవరైతే ఫేస్ చేసి నిలబడ్డారో ఈరోజు వాళ్ళు టాప్లో ఉన్నారు. కానీ ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఏదైతే సింపుల్గా మనీ గెయిన్ చేసేద్దాం, మనం డబ్బులు పెట్టేస్తే బిజినెస్లో వెనక్కి డబ్బులు వచ్చేస్తాయి, కష్టపడకుండానే వచ్చేస్తాయి. అంటే ఏదో ఒక లాటరీ టికెట్ కొంటే డబ్బులు వచ్చే అంత ఈజీ కాదు బిజినెస్ చేయడం అనేది. ఓకే, బట్ ఈ రోజుల్లో బిజినెస్ చేయడం కూడా కొంచెం పాసిబులే. బట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, గైడెన్స్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయంటే కనుక బిజినెస్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. దానికి తోడు ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు కోట్లల్లో ఏమన్నా తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, లక్షల్లో కూడా అవసరం లేదు, వేలల్లో కూడా స్టార్ట్ చేసి బిజినెస్లు కూడా ఉన్నాయి. అందుకు ఫర్ సపోజ్ ఒక టీ స్టాలోడు రోజుకి పెట్టుకుంటాడు ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకే, ఆడు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడు, డైలీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. డైలీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న దాంట్లో వాడికి అయ్యే ఖర్చు ఒకవేళ 1,000 రూపాయలు ఖర్చు అయితే వాడి ఇంటికి పట్టుకెళ్ళేది 10,000 నుంచి 15,000. బట్ మనకి ఏం తెలియదు ఏంటంటే మనం వెళ్ళి ఒక 5 రూపాయలు టీయే కదా తాగుతున్నాం అని మనకు అనిపిస్తుంది. బట్ వాడు పెట్టిన ఒక ప్లేస్ కానీ లేకపోతే అన్నిటి మీద ఆధారపడి వాడి బిజినెస్ ఎంత క్లిక్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు అనమాట. అంతెందుకు, హిందీలోనే ఎవడు టీ కాసుకుంటేవాడు ఈరోజు బిలియనీర్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? ఆ టీయే కదా కాసుకుంటుంది. ఒకటి సోషల్ మీడియాలో బాగా పాపులర్ చేసి వాడిని హైప్ క్రియేట్ చేశారు. బట్ ఏంటంటే చూడండి, ఇండివిజువల్ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా బెస్టే అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ
చేస్తూ వైస్ వర్స వేరే ఏమైనా చేయొచ్చా? ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళలేరు. అంటే ఈ జాబ్ మానేసి ఒకవేళ వాళ్ళు కష్టపడి మళ్ళీ జాబ్ కొట్టి ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళాలంటే వెళ్ళాలి. కానీ రెండు ఒకసారి చేయాలంటే చేయలేరు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేయలేరు, వాళ్ళు రూల్స్ ఒప్పుకో. ఎందుకంటే ఇక్కడ 8 hours డ్యూటీ చేయాలి, అక్కడ 8 hours డ్యూటీ చేయాలి. అది ఎలా కుదురుతుంది? గవర్నమెంట్కి అది విరుద్ధం. అది ఇంకొకటి, ఇప్పుడు బిజినెస్ జోలికి వస్తే బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఒకటి ఎడ్యుకేటెడ్ అన్న చేస్తారు బిజినెస్ అనేది, అన్ఎడ్యుకేటెడ్ అన్న బిజినెస్ చేయొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా అంటే గవర్నమెంట్ రూల్స్ని అతిక్రమించకుండా బిజినెస్ చేయొచ్చు సైడ్ హజిల్ కింద. నెక్స్ట్ ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ అంటే సేమ్ ఇలాగే కంపెనీ రూల్స్ని అతిక్రమించకుండా వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మీకు చూడండి, బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు. బట్ ఎవరైతే స్ట్రాంగ్గా నిలబడతారో వాళ్ళు గ్యారంటీ సక్సెస్ అవుతారు. ఒకటి, మనం పెట్టుబడి పెట్టే ముందే మనం ఓకే లాస్లో పోతే పోయింది అని ఒక ధీమాతో మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఇట్స్ నో ప్రాబ్లం. ఎందుకంటే పెట్టాము, ఓకే మన వల్ల సక్సెస్ కాలేదు అని చెప్పేసి బ్యాక్ డ్రాప్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నేనే ఉన్నాను ఇప్పుడు, నేను ఒక గేట్ ఆస్పిరెంట్ని బీటెక్ చదువుతున్నప్పుడు. గేట్ ఎగ్జామ్ నేను కాలేజ్ ఎండింగ్లో ఉండగానే గేట్ ఎగ్జామ్ ఒకసారి నేను రాయడం జరిగింది. అయితే నాకు 1 మార్క్లో దగ్గరకు వచ్చి నా క్వాలిఫికేషన్ మార్క్ అనేది పోయిందనమాట. గేట్ ఎగ్జామ్ అనేది చాలా చాలా టఫెస్ట్ ఎగ్జామ్, అది యాప్టిట్యూడ్ టెస్ట్ అది. ఓకే, అది చాలా కష్టమైన ఎగ్జామ్, 1 మార్క్లో పోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక సంవత్సరం నేను కోచింగ్ తీసుకుని మళ్ళీ ట్రై చేశాను, ఈసారి కూడా పోయింది. అయితే నేను ఒకటి డిసైడ్ అయింది ఏంటంటే, మన స్కిల్ దానికి సరిపోవట్లేదు. అంటే నేను ఆ ఎగ్జామ్ రాయడానికి స్కిల్ సరిపోవట్లేదు. కాబట్టి నేను ఏం చేశానంటే అక్కడ నేను దాన్ని వదిలేసుకున్నాను. ఇప్పుడు నేను పెట్టుబడి పెట్టాను చెప్పేసి అక్కడ ఖచ్చితంగా కొట్టాలని నేను టైం వేస్ట్ అయితే చేయలేను కదా. టైం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి టైమే. ఈరోజు డబ్బులు ఇక్కడ పెట్టాము, రాకపోతే కనుక నో ప్రాబ్లం, వేరే చోట ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు మనం వెనక్కి తెచ్చుకోవచ్చు, లేకపోతే కష్టపడాలని తెచ్చుకోవచ్చు. బట్ ఒకసారి టైం వేస్ట్ అయిపోయిందంటే కనుక మనం మళ్ళీ టైంని రివైండ్ చేసుకోవాలి, వెనక్కి తీసుకురాలి. సో ఏంటంటే డెసిజన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మంచి డెసిజన్ ఎప్పుడు తీసుకుంటాం అనేది మన ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు యూత్ ఉన్నారో, లేకపోతే ఇప్పుడే జస్ట్ అలా కాలేజ్ ఫినిష్ చేసి బయటకు వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకైతే ఒక రోడ్ మ్యాప్ అయితే దొరికింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. బట్ అసలైన రోడ్ మ్యాప్ ఏంటనేది మీరు రెడీ చేసుకోండి. ఒకవేళ మీరు బీటెక్ చదివారా, లేకపోతే డాక్టర్స్ కంటే కొరత లేదనుకోండి, బయట డాక్టర్స్ జరిగేంత బిజినెస్ మనకి బయట ఎక్కడ జరగదు, మెడికల్ బిజినెస్ అనేది. ఓకే, డాక్టర్స్ గురించి పక్కన పెట్టద్దాం. ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో, డిగ్రీ చేశారో వీళ్ళంతా ఏంటంటే ఏం చేద్దాం ఆలోచించుకున్న వాళ్ళు ముందు డిసైడ్ అవ్వండి. ఒకటి గవర్నమెంట్ జాబ్ చేద్దామా, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేద్దామా, లేదంటే ఏమైనా సరదాగా బిజినెస్ స్టార్ట్ చేద్దామా. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తేవాలి అది చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉందంటే ఓకే నో ప్రాబ్లం, బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఏదన్నా సింపుల్గా. లేదు ప్రైవేట్ జాబ్ చేయాలంటే, ప్రైవేట్ జాబ్ అసలు ఏంటి, మనం చేసిన డిగ్రీకి మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి అప్లికెంట్ ఉంటాయి, దేనికి అప్లై చేసుకోవచ్చు అనే దానికి ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎంతో టైం పడుతుంది మీకు, 1 month 2 months మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, బట్ టైం అనేది దానికి స్పెండ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. గవర్నమెంట్ జాబ్ అంటారా, గవర్నమెంట్ జాబ్ ఓకే మీకు క్యాపబుల్ ఉంది, మీరు కొట్టగలరు, కాంపిటీషన్లో మీరు ఖచ్చితంగా కొట్టగలరు గవర్నమెంట్ జాబ్ అనేది అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక 1 year అయినా పర్లేదు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు గవర్నమెంట్ జాబ్ అనేది సరే కొట్టగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఒక ఆర్డినరీ బిజినెస్, బయట అందరూ చేసే ఆర్డినరీ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది, ఈ రెండింటికి నేను కంపారిజన్ అయితే చెప్పబోతున్నాను. ఓకే, ఈ వీడియో పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయడం మర్చిపోవద్దు, ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. కంపల్సరీగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే మీరు వీడియో ఓపెన్ చేసి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు నాకు తిరిగి ఇవ్వాల్సిందల్లా, నేను ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి నాకు మీరు ఫ్రీగా ఇవ్వాల్సిన రివార్డ్ ఏంటంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అండ్ కుదిరితే ఒక కామెంట్, లేకపోతే ఒక షేర్. Okay, until then, stay connected with me. I am Kranti Velpuri signing off. Bye bye.